అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను చెప్పబోతున్నట్టు ఒక నిజం మీలో కొంతమందిని మార్చిన సంతోషం. ఐ స్వేర్ ఒక్క మాట కూడా అబద్ధం ఆడినాను ఇప్పుడు. ఓకే, ముందైతే ఈ తిరుపత్తూరులో జోలార్పేటలో కాళీ ప్రవీణ దంపతులు ఉన్నారు. వాళ్ళకి దివ్య దర్శనం చెప్పేసి ఒక అమ్మాయి కృష్ణగిరిలో ప్రైవేట్ ఇంజనీరింగ్ చేస్తూ ఉంది. ఆ నియర్ బై పెరుమాల్ అని చెప్పేసి ఒక కుర్రోడు లౌడ్ స్పీకర్ షాప్ నడుపుతూ ఉన్నాడు. అతని వయసు 23 సంవత్సరాలు. అమ్మాయిలు ఆటో డ్రైవరు, క్యాబ్ డ్రైవరు, ఇదిగో ఈ రకం రోడ్డు పక్కన మెకానికల్స్లో ఎవరు నేను తక్కువ చేయట్లా, మామూలు చెప్తున్నాను. వాళ్ళ యొక్క మైండ్ ఎలా డైవర్ట్ అయింది, ఎలా దగ్గరైంది అవతల వాళ్ళకి. ఈ పెరుమాల్కి ఎలాగ దగ్గరైంది, ప్రేమలో ఉన్నారు. ఇంట్లో చెప్పింది. ఇంట్లో వాళ్ళు ఏమన్నారంటే, అమ్మా ఇంజనీరింగ్ చదువుకుంటున్నావు తల్లి, ఇంజనీరింగ్ అయ్యాక మంచి జాబ్ వచ్చాక అప్పుడు చూద్దామమ్మా, ఈలోపు ఈ ప్రేమ ఇవన్నీ వద్దు తల్లి అని చెప్పేసి అంటే ఆ పిల్ల వినకుండా లేదు నేను పెరుమాల్ని చేసుకుంటాను అంది. కరెక్ట్ కాదమ్మా అన్నారు. వీళ్ళు ఎక్కడ బలవంతంగా ఎవరికి ఇచ్చారని పెళ్లి చేస్తారో, నా వయసు 19 సంవత్సరాలు, నేను మేజర్ని, సుప్రీంకోర్టే చెప్పింది 18 సంవత్సరాలు దాటితే నచ్చినోడితో ఉండొచ్చు, నచ్చినోడిని పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకేంటి అని అనుకొని, మరి ఆ పెరుమాల్ చెప్పాడా ఈ పిల్ల చెప్పిందా మరి ఎవరు చెప్పారంటే తెలియదు, కానీ నీరు పోయినటువంటి టెంపుల్ కొండల్లో ఉండిదడ వెళ్ళారు, పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లి చేసుకుని వచ్చి ఈ తిరుపతి ఉమెన్ పోలీస్ స్టేషన్కి వచ్చారు. వచ్చి ఇట్లా మేము పెళ్లి చేసుకున్నాం, మా పెళ్లి మా పెద్దవాళ్ళకి ఇష్టం లేదు, దెన్ మాకు మీరు సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పేసి అడిగారు. ఈలోపు ఇక ఈ పిల్లల అమ్మ నాన్నకి ఫోన్ చేస్తే ఇక వాళ్ళు వచ్చారు. వచ్చి రాగానే ఆ పిల్లని చూసి అసలు ఆ ఏడుపు ఎలా అంటే నిజం, నాకు ఎమోషన్ కంట్రోల్ చేసుకున్న తర్వాత ఈ వీడియో వేస్తున్నాను నేను. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చచ్చేంత వరకు దెబ్బ తగిలితే అమ్మా అంటాం. చిన్నప్పుడు నాన్న చేయి పట్టుకుని వెళ్తూ ఉంటాం. నాన్న చెయ్యి వదిలిపెడితే ఎక్కడ కింద పడతాం అని చెప్పేసి భయంతో ఆ చెయ్యి అంతే పెట్టుకుంటాం. అన్నదమ్ముడితో అన్నీ చెప్పుకుంటాం, వాడు అండగా ఉంటాడు అని. సరే అన్న తమ్ముడు అక్క చెల్లి పక్కన పెడతాం, అమ్మ నాన్నతో మాట్లాడతాను నేను. అమ్మ 9 మాసాలు మోసి నేను ఈ భూమి మీదకి తెచ్చిన తర్వాత నువ్వు ఏం చేసినా దానికి బాధ్యత ఆ తల్లే తీసుకునేది. నువ్వు ఏదైనా తప్పు చేస్తే ఎవతరా నిన్ను కనింది అంటారు, లేదా ఎవత నీ తల్లి అంటారు. ఇక నువ్వు మెట్టింటికి వెళ్ళిన చోటు కావచ్చు, బయట సొసైటీలో ఎక్కడైనా కావచ్చు, ఏదైనా చేయకూడని పని చేస్తే చెయ్యి, ఎవడే నీ తండ్రి, ఎలాగే పెంచారు నిన్ను అంటారు. అండ్ సొసైటీలో నువ్వు గొప్పగా ఉండాలని వాళ్ళు తిని తినక పస్తులు ఉండటం కావచ్చు, ఉన్నదానితో సేవ్ చేసి నీకు ఇవ్వటం కావచ్చు, నీకు మంచి బట్టలు, మంచి ఆహారం, నలుగురిలో ఉన్నప్పుడు గొప్పగా కనిపించడానికి నీకు ఆభరణాలు, ఇవన్నీ ఇచ్చేది అమ్మా నాన్న. ఇవన్నీ కూడా వాళ్ళు ఎందుకు ఇస్తారు? రేపటి రోజు నువ్వు ఆడపిల్ల అయితే రేపటి రోజు చక్కగా సమాజంలో గొప్పగా ఉన్నటువంటి ఒకరిని పెళ్లి చేసుకుని సంతోషంగా బతకాలి, మీ వాళ్ళు చదువుకుని ఒక మంచి జాబ్ తెచ్చుకోవాలి. దానివల్ల వాళ్ళకి ఏమైనా వచ్చిద్దా? ఏమి రాదు. కన్న కూతురు సంతోషంగా ఉంటే అది చూసి ఆనందపడటంలో చాలు, వాళ్ళకి తృప్తి చాలు. ఇదే కదండి ఆడపిల్ల తల్లిదండ్రులు ఎప్పుడైనా కోరుకునేది, వాళ్ళు ఉండేది. అట్లాంటిది రెక్కలొచ్చిన పక్షి వెళ్ళిపోయింది అన్నట్టు. మా నాన్నతో ఎప్పుడు అంటాడండి, రెక్కలొచ్చిన పక్షి గూడులు పెట్టి వెళ్ళిపోయింది అనుకుంటానమ్మా, ఏం పర్లేదమ్మా, సంతోషంగా నీకు నచ్చినమ్మని పెళ్లి చేసుకోమ్మా అని ఒడిపించాడు. ఎందుకు? ఆయన చెప్పినట్టుగా నేను పెళ్లి విషయంలో యాక్సెప్ట్ చేయలే. దెన్ ఈలోపు నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డా, చెప్పా, వద్దురా వద్దురా అన్నాడు. లేదా నాకు అమ్మాయి అంటే ప్రాణం నాన్న అన్నా. సరే అయితే ఇలా అయితే ఇంకా మేము కష్టంరా బతకడం అన్నాడు. ఇలాగే అన్నాడు. నేను అన్నా, ఎంత ఇదిగా అన్నానంటే, మీరు బతకడం కష్టం వస్తుంది, నువ్వు ఎందుకు అంటావు నాన్న, నేను ఎవరైనా పెళ్లి చేసుకొని మిమ్మల్ని బంగారంలా చూసుకుంటా, వచ్చే అమ్మాయి కూడా బంగారం లాంటిది నాన్న, అందుకే ఆ అమ్మాయిని ఇష్టపడ్డా. నిజం నాన్న, ఆ అమ్మాయితో మాట్లాడితే మీరు చాలా మంచి అమ్మాయిని మీరే అంటారు నాన్న, నా కొడుకు సఫర్ సూపర్ నువ్వే అంటావు నాన్న అన్న. దెన్ హైదరాబాద్లో సమ్ ప్రాజెక్ట్ తను అప్పుడు వచ్చింది, మా ఇంటికి తీసుకొచ్చా. ఇంట్లో మా అక్క వాళ్ళు, చెల్లి వాళ్ళు, అమ్మ నాన్న అంతా ఉన్నారు, మాట్లాడారు. ఫైనల్లీ చక్కగా ఉన్నారు, జంట చాలా బాగుంది. అండ్ ఈడు బాగుంది, బాగా చదువుకున్న అమ్మాయి, మంచి ఫ్యామిలీ. సరే అన్నారు. ఆ క్షణం వాళ్ళు చెప్పింది ఏంటంటే, మీ ఇంట్లో తెలుసమ్మా అన్నారు. లేదు అంకుల్ తెలియదు, తెలిస్తే ఇప్పుడు ఇబ్బంది పెడతారు, నా చదువు అంతా అయ్యాక అప్పుడు చెప్తాను అంకుల్,
ఈలోపు తను కూడా మంచి పొజిషన్లో ఉంటాడు కదా అని చెప్పేసి అన్నారు అని అమ్మాయి అంది. సరే అమ్మ, బట్ ఒకవేళ మీ ఇంట్లో కనుక ఒప్పుకోకపోతే నీ చదువంతా అయ్యాక మీ కాలం మీరు నిలబడాలి కాబట్టి మీ ఇంట్లో ఒప్పుకోకపోతే వీడిని పెళ్లి చేసుకోమ్మా, ఊర్లో ఇల్లు ఉంది, నేను ఆ ఇల్లు అమ్మితే ఒక 50 లక్షలు వస్తాయమ్మా, అది ఇస్తా, ఇద్దరు గొప్పగా బతకండి అమ్మా అన్నాడు. అంత అవసరం రాదంకుల్, నా పేరునే కోట్లాస్తుంది, నా ఆల్రెడీ తన పేరు ఉంది అనమాట కోట్లాస్తి, నేను చూసుకుంటాను అంది. సరే అమ్మ సంతోషం అండి, బట్ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి అమ్మ, ప్రేమించాం, పెళ్లి చేసుకోవాలి, ఏదైనా సరే పెళ్లి చేసుకొని మాత్రం మైండ్లో పెట్టుకోవద్దు, కొంచెం ఆలోచించి అడిగండి అమ్మ అన్నాడు. తప్పకుండా అంకుల్ అని చెప్పేసి చెప్పాను. ఓకే, దెన్ మా జర్నీ అలా సాగుతుంది. ఈలోపు వాళ్ళ నాన్నకి తెలియాల్సిన విషయం తెలిసింది. అప్పుడు ఇక ఆ అమ్మాయితో అయ్యేది కాదమ్మా, సో ఆ అబ్బాయిని మర్చిపో, చక్కగా మేము మంచి సంబంధం తీసుకొస్తాం, చేసుకోనంటే ఓ పని చేయండి నాన్న, నేను ఆ అబ్బాయినే చేసుకుంటా, మీరు ఆ అబ్బాయిని చేసుకుంటే ఊర్లో బతకలేమంటున్నారు, పొరుగు పెద్ద అంటున్నారు కాబట్టి నేను పెళ్ళే చేసుకున్నాను, నీ కూతురుగానే ఉంటా, వెళ్తా హైదరాబాద్ వెళ్తా, లేదంటే అబ్రాడ్ వెళ్ళిపోతా, చాకేదో జాబ్ చేసుకొని బతికేస్తా, చేసుకుంటే అతన్నే చేసుకుంటే లేకపోతే ఇంకెవరిని చేసుకుని చెప్పేసి చెప్పింది. దెన్ వాళ్ళ నాన్నలు చెప్తున్నారు, ఈ పిల్లలు వినట్లా, ఇక ఫోన్ తీసుకున్నారు, కమ్యూనికేషన్ లేదు, ఇంకెలాగో ఇంకా తెలిసిన వాళ్ళ ఫోన్ ద్వారా నాకు టచ్లో ఉన్నప్పుడు చెప్తూ ఉండేది. దెన్ వన్ ఫైన్ డే తండ్రి కూతుల మధ్య మాట పెరిగింది. దెన్ నీకు అమ్మాయి చనిపోవడానికి ట్రై చేయకపోయింది. ఈలోపు వాళ్ళ నాన్నను కాపాడారు. ఆ తర్వాత వాళ్ళ నాన్న పురుగుల మంది తాగపోతే ఈ పిల్ల పక్కన నెట్టేసి వాళ్ళ నాన్న కాపాడుకుంది. ఇది అలాగా నాకు తెలిసింది. ఇక అప్పుడు నేను వెళ్ళా, మేమిద్దరం కలిసి ఒక సిటీ ఉంటుంది, మేము ఏ రోజు కూడా రహస్య ప్రాంతాలకు వెళ్ళడం, అయితే గుడి లేదా పార్కు లేదన్నప్పుడు మ్యూజియం సంథింగ్ లేదా అందరూ ఉండే ప్లేసెస్కి వెళ్ళేవాళ్ళం, చక్కగా పద్ధతిగా కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం అంతే. దెన్ అందరూ ఉండేది కొంచెం ప్రశాంతమైన ఏరియాలో కూర్చున్నాం. ఏమైంది ఏంటి అన్న, జరిగింది చెప్పింది. నేను నిన్ను పెళ్లి చేసుకుంటే మా నాన్న చనిపోతాడంట అంది. అవునా అన్న. సరే నన్ను పెళ్లి చేసుకోకుండా మరి ఉండగలవా అంటే నా వల్ల కాదు అంది. సరే అని చెప్పేసి ఆ మాట ఈ మాట మొత్తం మాట్లాడి దెన్ తను 2 చేతుల్లో పట్టుకుని తన కళ్ళలో చూస్తూ, తనకు ఒక ముద్దు పేరు ఉండేది నేను పిలిచేది, ఆ పేరుతో అంటూ కళ్ళలో చూస్తూ, నేను లేకుండా ఉండగలవా అన్న. అంటే ఎలా అంది. అంటే నన్ను పెళ్లి చేసుకోకుండా వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని ఉండగలవా అన్న. అంటే నా చేతి గట్టిగా పట్టుకొని ఒత్తుతూ నా వల్ల కాదు అది. దెన్ మీ నాన్న లేకుండా ఉండగలవా అన్న. అంటే ఎలా అంది. మీ నాన్న ఇష్టం లేదు కదా, అక్కడి నుంచి బయటకు వచ్చి మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం, ఆ తర్వాత మీ నాన్న చనిపోయాడు అనుకుందాం, అప్పుడు ఉండగలవా అన్న. ఆ క్షణం అండి తన కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేసి నా చేతులు పట్టుకుంది కదా, పట్టుకున్న చేతులతో గట్టిగా ఇచ్చేసింది నన్ను. బాగా అంతే, గిచ్చడం కాదు దాన్ని, ఇటు గట్టిగా ఇటు పెట్టేసింది. అప్పుడు ఆ ప్రేమ నాకు తెలిసిందండి, నా ప్రేమ కన్నా తన తండ్రి ప్రేమ గొప్పది. ఇంకా డిసైడ్ అయిపోయా, ఎలాగైనా సరే ఈ పిల్లని ఒప్పించాలి, వాళ్ళ నాన్న చూసిన మ్యాచ్ చేసుకోవాలని. అలా 3 నెలల పాటు నాలో నేను నలిగిపోయా, నన్ను నేను ప్రతి క్షణం చెక్కుంటూ ఉన్నా. ఏ రకంగా తనను ఒప్పించాలి. తనేమంటుంది, సరే నీకు నాకు పెళ్ళి వద్దు అంటున్నారు కదా, ఇలాగే ఉంటాను జీవితాంతం అనేది. అలా కాదు, నీకంటే ఒక లైఫ్ ఉంది. ఇలా ఎంత ఒప్పించాను అంటే చివరికి మీరు నమ్ముతారా లేదో, ఆ చేతులు పట్టుకున్న క్షణం ఉందా, నువ్వు ఇప్పుడు మీ నాన్న చనిపోతాడు కానీ మన బిడ్డగా పుడతాడు తెలుసా అన్న. ఆ క్షణం అండి చంద్రముఖి అని తనలోకి వచ్చినట్టు, అవునా మన బిడ్డగానే పుడతాడా, కొడుకుగానే పుడతాడా అంది. తను చాలా చాలా బాగుండిద్దండి. దేవాలయం నుండే ఒక అద్భుతమైన శిల్పం ఉండదు, అలా ఉంటుంది తను. ఆ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ చూసి నేను ఆశ్చర్యపోయాను అనమాట. అప్పుడు డిసైడ్ అయ్యా, లేదు వీళ్ళ నాన్న తనతోనే ఉండాలి అని. దెన్ ఇంకా 3 నెలల పాటు ఒప్పించా ఫైనల్గా సరే నువ్వు లేని చోట నేను ఉన్నాను, ఇండియాలో నేను ఉన్నాను, ఫారెన్ మ్యాచ్ చేసుకుని వెళ్ళిపోతాను, ఇక నాకు ఈ ఫ్యామిలీ కూడా వద్దు. సరే అని చెప్పేసి అన్నాం. దెన్ ఇంక వచ్చిన మ్యాచెస్ మొత్తం ఫిల్టర్ చేసుకుంటూ ఫైనల్లీ వెళ్ళిపోయింది అబ్రాడ్. ఆ తర్వాత కూడా ఎప్పుడన్నా నాతో టచ్లో ఉండేది. సరే తనకి పిల్లలు పుట్టాలి, ఆ తర్వాత ఆ పిల్లల్లో ఆ ప్రేమ ఆప్యాయత అనురాగం వల్ల ఇక గతం అంతా మర్చిపోయి హ్యాపీగా ఉండిద్ది అనుకున్నా. ఆ రోజు రానే వచ్చింది. ఇక ఈలోపు వాళ్ళ అమ్మ నాన్న హ్యాపీ, భర్త పిల్లలంతా హ్యాపీ. బట్ మధ్యలో కొన్ని ఇబ్బందులు ఎదురైనాయి, అవి ఎలా ఓవర్కమ్ చేయలేంటి మొత్తం చెప్పా.
అమెరికాలో మా ఫ్రెండ్ ఉంది, ఫ్యామిలీ వెల్ఫేర్ లేదంటే అప్పుడు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అనుకుంటా సమ్ డిపార్ట్మెంటు, ఫెడరల్ గవర్నమెంట్. మా ఫ్రెండ్ ఎంప్లాయ్ అంటే తన నెంబర్ ఇచ్చి నీకు ఎప్పుడైనా ఇబ్బంది తన టచ్లో ఉండని మా ఫ్రెండ్కి మొత్తం చెప్తే, బలౌడి శివ మీ ఫ్రెండ్ అంటున్నావు కదా నేను చూసుకుంటానే అన్నా. ఇప్పుడు అన్నీ ఓకే కదా, పిల్లలు ఉన్నారు, భర్త అమ్మ నాన్న అందరూ హ్యాపీ, సొసైటీ మంచి పొజిషన్లో ఉన్నావు, అండ్ ఏదైనా ఇబ్బంది వస్తే ఊరిలో అని చెప్పేసి అక్కడ మళ్ళీ కొన్ని కాంటాక్ట్స్ తనకు అన్నీ ఇచ్చాను. ఇంకా మరి ఇప్పుడు నాకంటూ ఒక లైఫ్ ఉండాలి కదా అంటే, బలివాడివే నువ్వు చక్కగా పిల్లలు హ్యాపీగా ఉండాలి, నేను దూరం అయితేనే అలా ఉంటానంటే, నేను దూరం అయితే నువ్వు పెళ్ళిసుకుంటానంటే సంతోషం దూరం అవుతా, నా బిడ్డలు నేను చూసుకుంటా అందు. రైట్, అలా ఇంక మేము దూరం అయిపోయాం. తను ఇంకెక్కడ ఉంది ఎలా ఉంది నాకు తెలియదు, బట్ బాగుందని కోరుకుంటూ ఉన్నాను. ఇదంతా ఎందుకు చెప్పాను నేను, మీలో ఈ వయసు వాళ్ళు అంటే ఈ జనరేషన్ వాళ్ళు కానీ, లేదు ఏజ్ ఎక్కువ ఉండి కూడా ఏంటి ఇంకా పెళ్లిసుకుని ఉన్న వాళ్ళు కానీ ఒకటే ఆలోచించండి. మనం ప్రేమించినటువంటి ప్రేమికుల ప్రేమ కన్నా మన కన్నవాళ్ళ ప్రేమ ఎంతో గొప్పది. అయితే కన్నవారిని ఒప్పించి పెళ్లి చేసుకుందాం, అలా అవ్వట్లేదు అంటే మనం ప్రేమించిన వాళ్ళని పేరు దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళు బాగుంటారు అనుకుంటే ఓకే, వాళ్ళు ఏదో చేసుకుంటారు చనిపోతారు అనుకున్నప్పుడు వద్దు, ఆగిపోయింది. చిన్నప్పటి నుంచి అన్నీ వారే పెంచినటువంటి అమ్మా నాన్న కాదని వాళ్ళు వద్దు వద్దుంటున్నా కానీ వేరెవరినో పెళ్ళిసుకుని వెళ్ళిపోవటం అంటే అది కరెక్ట్ కాదండి. చాలా రేర్, 1% కూడా సక్సెస్ రేట్ లేదు అలా వీళ్ళని కాదని వెళ్ళిపోయి సంతోషం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు అంతే. ఇప్పుడు ఈ పిల్ల ఏం చేసి తిరుపత్తూరు పిల్ల ఏకంగా వాళ్ళ అమ్మ నాన్న కాదని ఇందిరి చదువు అయిపోకుండా ఆ లౌడ్ స్పీకర్లు అతనితో వెళ్ళిపోయింది. ఇంకా ఆ స్టేషన్లో ఉన్నట్టు పోలీసులు కూడా ఏం చేయలేక ఆ అమ్మ నాన్న కాళ్ళ వేళ పడుతూ బాధపడుతుంటే వాళ్ళు ఏం చేయలేక సైలెంట్గా ఉండి పాపం, రాజ్యాంగం చెప్పిందమ్మా 10 సంవత్సరాలు పైబడినే కదా వాళ్ళ ఇష్టం, సుప్రీంకోర్టు తీర్పులు చెప్పిందమ్మా 10 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి నచ్చిన పెళ్లి చేసుకోవచ్చు అని అన్నారు. వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ మొత్తం ఎపిసోడ్ నేను మరలా చెప్పింది, నేను అక్కడ చిన్న అబద్ధం కూడా ఆడలా. మొత్తం నేనేం చెప్పానంటే, ముందు పిల్లలకి ప్రేమను పంచండి, పిల్లలకి బంధం అంటే ఏంటో తెలపండి, పిల్లలకి పెద్దలకి బాధ్యత అంటే ఏంటో చిన్నప్పటి నుంచి తెలుసుకునేలా చేయండి. అన్నిటికి మించి బంధాలు అనుబంధాలు మన తన ఆ డిఫరెన్స్ ఏంటో చెప్పండి. అన్నిటికి మించి అట్రాక్షన్ అంటే ఏంటి, ప్రేమ అంటే ఏంటి, భవిష్యత్తు అంటే ఏంటి, వర్తమానం ఏంటి, గతం అంటే ఏంటి, ఇవన్నీ చెప్పండి. కేవలం పుస్తకాలు కొనిచ్చామా, స్కూల్లో జాయిన్ చేసామా, ఫ్రెండ్స్తో పాటు వెళ్తాం డబ్బులు ఇచ్చామా, ఇది కాదండి. పిల్లలతో టైం స్పెండ్ చేయండి. నేను ఇంత గొప్పగా ఉన్న కారణం ఎవరో తెలుసా, మా నాన్న మా తాత, ఇంతే, వీళ్ళిద్దరేనా. వాళ్ళిద్దరు అంత గొప్ప వాళ్ళు అంటే, మా తాతగారు నన్ను చిన్నప్పటి నుంచి ఒక రాజులాగే పెంచాడు, మాది రాజవంశం. సో తాతగారు ఏం చెప్పేవారంటే, ఒక రాజు అన్నవాడు ఎలా ఉండాలి, పరిపాలకుడు అన్నప్పుడు ఏం చేయాలి, నాయకుడు అన్నప్పుడు ఎలా ఉండాలి, కుటుంబం పెద్దగా ఎలా ఉండాలి, అండ్ సొసైటీలో ఎలా ఉండాలి, ఎవడైనా కష్టాల్లో బాధల్లో ఉన్నప్పుడు వాడిని ఎలా మనం ఆదుకోవాలి. మీరు బాగా క్రాస్ చెక్ చేస్తే నా వీడియోలలో చాలా వరకు ఎస్సీలకి నేను ఫేవర్గా వీడియోలు చేస్తాను. మత మార్పిడికి లొంగొద్దన్నట్టు, వాళ్ళు సమాజంలో గౌరవం ఉండాలంటే ఎలా ఉండాలంటే ఏంటన్నట్టు నాకు చిన్నప్పుడు చూసాను వాళ్ళ బాధలు అవన్నీ కూడా. సో ఫైనల్ నేను చెప్పేది ఏంటంటే, మన పెంపకం అన్నది గొప్పగా ఉంటే మన ఆలోచనలు గొప్పగా ఉంటాయి. దాన్ని వదులుకోవాల్సి వచ్చినప్పుడు కూడా బాధ్యత వదులుకుంటాం, తీసుకోవాల్సి వచ్చినప్పుడు కూడా బాధ్యతగా తీసుకుంటాం. బాధ్యత అన్నది మాత్రం మిమ్మల్ని గొప్పగా ఉంచింది. అంతిమంగా నేను చెప్పేది ఒకే ఒకటి, పిల్లలకి బాధ్యత అంటే ఏంటో చెప్పండి, బంధం విలువ ఏంటో చెప్పండి, భవిష్యత్ అంటే ఏంటో తెలియచేయండి. అన్నిటి మించి జీవితం అంటే వడ్డించిన విస్తర కాదని వాళ్ళకి తెలిసేలా చేస్తూ చిన్నప్పటి నుంచి కష్టం సుఖం సంతోషాన్ని వాళ్ళకి తెలిసేలా చేయండి. అప్పుడే వాళ్ళు కరెక్ట్ డెసిషన్స్ తీసుకుంటారు. అన్నిటి నుంచి పిల్లలకి స్కూళ్ళల్లో కాలేజీల్లో ఎథికల్ ఎడ్యుకేషన్, మంచి మంచి కథలు, ఎథిక్స్, విలువలు ఇవి నేర్పండి. ఇంట్లో అమ్మా నాన్నలు కూడా పిల్లలకి విలువలతో కూడినటువంటి విద్యను అందేలా చేయండి, విలువలతో కూడిన మాటలు చెప్పండి. అప్పుడే మన సమాజం బాగుంటుంది, అంతా బాగుంటారు. ఆ తిరుపత్తూరు ఫ్యామిలీకి మాత్రం ఆ వీడిని పెడదామని అనుకున్నాను వెనకాల, బట్ ఏడుపులు సమ్ ఇబ్బందిగా ఉంది కాబట్టి నేను శివప్రసాద్ ఛానల్లో పెడతాను. శివప్రసాద్ లిరిక్స్ అని మార్చినట్టున్నాను కదా, ఆడ పెడతాను. ఎందుకంటే ఒక్కోసారి కమ్యూనిటీ గైడ్లైన్స్ వైలేషన్ కింద దాన్ని తీసేస్తాడు. అలా వద్దు, వెనకాల పిక్స్ కూడా అన్ని ప్లెజెంట్ పిక్స్ పెట్టాను. మేబీ వేరే మతస్థులకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు ఆ పిక్స్, బట్ ప్లీజ్ మైండ్లో ఒకటే పెట్టుకోండి, ఇది భారతదేశం. సనాతన ధర్మం నడియాడినటువంటి ఈ ప్రాంతంలో స్టిల్ కంటిన్యూ అవుతున్న ఈ నేల మీద ప్రశాంతంగా ఉండే ఆ పిక్స్ పెడితే బాగుంటుంది, అది పెట్టాను తప్ప వేరేదైతే కాదు. అండ్ ఐ ఫీల్ ప్రౌడ్ టు సే నేను భారతీయుడిని, ఐ ఫీల్ ప్రౌడ్ టు సే నేను సనాతన ధర్మాన్ని ఫాలో అవుతూ ఉన్నాను. దానివల్ల ఇంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను, చెప్పగలుగుతున్నాను.
అండ్ పిల్లల విషయం మాత్రం దయచేసి జాగ్రత్త. నన్ను చాలామంది అడిగారు కదా, మీ లవ్ స్టోరీ ఎందుకు ఫెయిల్ అయింది, మీ లవ్ స్టోరీ వచ్చేసి ఏంటి అని. ఫెయిల్ అవటం కాదు, సక్సెస్ అయింది. తాను బాగుంది, నేను బాగున్నా, వాళ్ళ అమ్మ నాన్న బాగున్నారు, మా అమ్మ నాన్న బాగున్నారు, చాలు.